పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నా ఆత్మీయులకు, సన్నిహితులకు, మిత్రులకు అందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఈ రోజున ప్రభాస్ నిన్న అతని అద్భుతాన్ని చూసినాక ఈరోజు తన గురించి మాట్లాడబుద్దయింది. నిన్నే జరిగింది ప్రీ రిలీజ్ ఫంక్షన్. అద్భుతంగా వేలాది మంది సమక్షంలో, సినీ దిగ్గజాల సమక్షంలో జరిగింది. ఈశ్వర్ రాసిన రోజున చాలా చిన్న పిల్లాడు అతను. అంత చిన్న పిల్లాడిని మా జయంతికి మాకు కృష్ణరాజు గారు వాళ్ళు అప్పచెప్పారు. ఆ రోజున ఈ పిల్లాడి సంగతి చూడండి. అలాంటి ఈశ్వర్ ఇవాళ ఆ ఈశ్వరుడు ఉండే హిమాలయం అంత ఎత్తు ఎదిగాడు. అందుకు చాలా ఆనందంగా ఉంది ముందు. ఎందుకంటే ఒక మహాభారతం, ఒక రామాయణం, ఒక భాగవతం ఏదైనా కోట్లు ఖర్చు పెట్టి తీయొచ్చు. కానీ ముందు సాహసం చేసింది రాజమౌళి. ఒక జానపదానికి, బాహుబలికి అది 2 పార్ట్లు తీస్తూ ఎన్ని 100 కోట్లయిందో మీకు తెలుసు. ఆ రోజున అందరూ ఆశ్చర్యంగా చూశారు రాజమౌళి లెక్క. ఏంటి రాజమౌళి సాహసం అని. కానీ ఇవాళ ఏంటి ప్రభాస్ సాహసం ఇది. ఎందుకంటే సుజిత్ చాలా శ్రమపడి ఉంటాడు, కానీ కంటికి కనపడుతుంది ప్రభాస్. మీరు వెనక్కి వెళ్ళి ఒకసారి ఆలోచించుకుంటే కృష్ణ గారి మీద గూఢచారి 116 ఆడేసింది. చిరంజీవి గారి మీద గూఢచారి #1 ఆడింది. మొన్న కూడా గూఢచారి అనే చిన్న సినిమా సూపర్ హిట్ అయింది. సో గూఢచారి సినిమాలను మన వాళ్ళు ఎప్పుడు ఆదరిస్తారు. దానికి నేను చాలామందికి ఎప్పుడన్నా చెప్పానో లేదో గుర్తులేదు. నేను నా జీవితాన్ని డిటెక్టివ్ రైటర్గా స్టార్ట్ చేశాను. నా డిటెక్టివ్ పేరు విజయ్. ఐ లవ్ దోస్ ఫిలిమ్స్ అనమాట. అట్లాంటి సినిమాలు అంటే నాకు ఇష్టం. 8వ 9వ రాశాను నేను డిటెక్టివ్ నవల. కాబట్టి ఆ రోజుల్లో, అంటే మేము స్టూడెంట్స్గా ఉన్న రోజుల్లో ఏ పిల్లాడి చేతిలో చూసినా డిటెక్టివ్ బుక్ ఉండేదండి. దాన్నే చదువుతూ ఉండేవాడు. అలా ఇవాళ సాహో అనేది ఒక డిటెక్టివ్ కథ అనేది అర్థమైపోతుంది. బట్ ఒక సోషల్ సినిమాలో డిటెక్టివ్ ప్లాట్లో మరి ఇన్ని 100 కోట్లు పెట్టి సాహసం చేశాడంటే సాహోని అందరూ ఓహో అంటున్నారు. కాబట్టి ట్రైలర్ చూడగానే తెలిసింది. ఒక మెతుకు తింటే చాలు అన్నం రుచి చెప్పొచ్చు, ఒక మెతుకు నొక్కి చూస్తే చాలు అన్నం ఉడికిందే లేదో చెప్పొచ్చు. అలాగే ఆ ట్రైలర్ చూస్తే చాలు అని కృష్ణరాజు గారు చెప్పినట్టు ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు, ఎదురుగా వింటున్న ప్రభాస్ కళ్ళల్లో కూడా ఆనంద బాష్పాలు. వినాయక్ మాట్లాడుతున్నా, ఎవరు మాట్లాడుతున్నా ఆ తెలియని ఉద్వేగానికి గురయ్యాడు ప్రభాస్. నిజం, ఆ క్షణాలు ఒక మధురమైనవి. ఆ మధురమైన క్షణాలే నిజమై రేపు సాహో అద్భుతమైనటువంటి ప్రేక్షకులందరి చేత ఓహో అనిపించుకునేంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సుజిత్, ఆల్ ది బెస్ట్ మా అబ్బాయి ప్రభాస్. అందరికీ, అందులో ఉన్నటువంటి సాంకేతిక నిపుణులకి, నటీనటులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సాహో విజయం పరిశ్రమ విజయం అవుతుంది అని కోరుకుంటున్నాను. నమస్తే.